కాజల్. హలో సార్. చాలా మంది హీరోలతో వర్క్ చేసావు, నీకు ఇష్టమైన హీరో ఎవరు? ఒక పెట్. ఆడియో లాంచ్. అరే అఫ్ కోర్స్ మహేష్ బాబు. ఏ అంటే నీ ఫంక్షన్ లో ఉన్నాను మహేష్ గారు చెప్తున్నా. సార్ క్లిప్స్ ప్లే చేద్దాం. ప్లే చేసేద్దాం. కాజల్ ఏం మాట్లాడిందో వినిపించేద్దాం అందరికి. ఇంతకుముందు ఇంటర్వ్యూస్ లో వేరే హీరోస్ గురించి చెప్పింది వినిపించేద్దాం. నిజంగా అండ్ ఇంకోటి ఓకే బాయ్. సింగం 2, బిజినెస్ మ్యాన్ 2 రెండు సినిమాలు ఆఫర్ వస్తే ఏ సినిమా చేస్తాం? రెండు చేస్తాను. హిందీలో సింగం 2, తెలుగులో రెండు. ఏది వదలవు. ఓడి. నీకు హిందీ సినిమా ప్రిఫర్ చేస్తావా, తెలుగు ప్రిఫర్ చేస్తావా? నేను పుట్టింది పెరిగింది ముంబైలో, కానీ నా కెరియర్ స్టార్ట్ అయింది తెలుగు ఇండస్ట్రీలోనే. అందుకే ఆబ్వియస్లీ తెలుగు ఇండస్ట్రీ నాకు చాలా ఇష్టం. హిందీ ఇంటర్నేషనల్ మార్కెట్, దాన్ని వదిలేస్తావా? ఇంటర్నేషనల్ మార్కెట్ అది కూడా కావాలా? వెన్ ఎవర్ యూ డైరెక్ట్ ఇట్ ఐ విల్ యాక్ట్. ఓ సూపర్, థ్యాంక్ యూ. చాలా మంది అబ్బాయిలకి కాజల్ అంటే అమ్మాయి కావాలని ఉంటుంది. కాజల్కి ఎలాంటి అబ్బాయి కావాలి? నీకు బాయ్ ఫ్రెండ్ ఎలాంటి బాయ్ ఫ్రెండ్ మైండ్ లో ఉంటుంది కదా, కొద్దిగా డిస్క్రైబ్ చేయి. ఓకే, అందంగా లేకపోయినా పర్వాలేదు, మంచి మనసు ఉండాలి, చాలా మంది ఉంది ఇక్కడ, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, ముఖ్యంగా హైట్ బాగుండాలి. బాగుండాలి. ఓకే, ఐ థింక్ ఇన్ షార్ట్ యూ షుడ్ సే హీ షుడ్ బి లైక్ మహేష్. డిస్క్రైబింగ్ క్వాలిటీస్, ఐఎమ్ నాట్ టేకింగ్ స్పెసిఫిక్. ఓకే, నేను ఇంకో క్వశ్చన్. నమ్రతకి ఒక రిలేషన్ ఇస్తే నేను 4 ఆప్షన్లు ఇస్తాను. ఓకే, ఏ రిలేషన్ చూజ్ చేసుకుంటావు? ఏ అమ్మ, బి పిన్ని, సి చెల్లి, డి అక్క. మళ్ళీ చెప్పనా? ఏ అమ్మ, బి పిన్ని, సి చెల్లి, డి అక్క. Is this Kaun Banega Crorepati? Will I get అనుకోను. Okay, I want audience poll. మీ అడ్వైస్ ఏంటి? I would call Namrata. This is for you. How can you be happily gossiping with your husband now? I'm dedicating this. నా ముద్దు చెల్లెలు. చెల్లెలే, సూపర్. అండ్ లాస్ట్ క్వశ్చన్. మహేష్ తో వర్క్ చేసావు కదా, ఎప్పుడైనా కళ్ళకు వచ్చాడా? మహేష్ గురించి నేను చెప్పలేను, కానీ సార్ మీరే ప్రతిరోజు నా కళ్ళలోకి వచ్చేవారు. వాట్ ఈస్ దిస్ సార్? గుండెలు కొట్టింది. థ్యాంక్ యూ. చార్మి. నమస్కారం అండి. నమస్కారం. క్వశ్చన్ జాగ్రత్త విను. షూట్ చేస్తున్నా లేదా? యు మై ఫ్రెండ్. ఫ్రెండ్. ప్లీజ్. అన్నీ అనుకున్నట్టు జరిగి, మళ్ళీ జాగ్రత్త విను, అన్నీ అనుకున్నట్టు జరిగి
నమ్రత బ్లెస్సింగ్స్తో మహేష్ని పెళ్లి చేసుకోవాల్సిన అవకాశం వస్తే హైదరాబాద్లో చేసుకుంటావా, బాంబేలో చేసుకుంటావా పెళ్లి? నమ్రత తల్లి, నాకు చాలా అర్థం కావట్లేదు కాబట్టి మనం మాట్లాడుకుందాం. మాట్లాడు. నాకు ఇలాంటి ఐడియా కూడా ఉంది అని మా తల్లి నమ్రతకి తెలిస్తే నన్ను చంపి నా సమాధి హైదరాబాద్ లో పెట్టారా లేదా బాంబేలో? థ్యాంక్ యూ. అండ్ ఫైనల్ శ్రీను వైట్ల బాస్. మీకు మహేష్ అంటే చాలా ఇష్టం అని బయట ఫ్యాన్స్ అందరూ చెప్తుంటారు. అవును, ఎందుకు అంత ఇష్టం? మా కృష్ణ గారు అబ్బాయి కాబట్టి. ఇంకా 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 పర్సనల్ గా మహేష్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంకా ఇష్టం ఇంకా పెరిగిపోయింది. అది బేసిక్ గా రీజన్ అది. ఆ తర్వాత మహేష్తో కలిసిన తర్వాత తన యాక్టర్ గా తను చాలా ఇష్టం. తర్వాత కలిసి ఇంటరాక్షన్ లో ఇంకా డెవలప్ అయిపోయింది, ఎక్కువైపోయింది. నేను పర్సనల్ గా మోసం చేస్తాడు, ప్రొఫెషనల్ గా కూడా మోసం చేస్తాడు. మనం బయటికి వెళ్దాం. అది ఓకే, థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ సుమా. సారీ ఫర్ ద ఇంకా మీ ఆవిడని ఏమైనా అడుగుదామా? ఒక్కసారి ఉండండి, పట్టుకోండి అమ్మా మైక్. అక్కడ చాలా మంది కలిసి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నారు. జగన్ గారు అందరిని బుక్ చేశారు, మేము మిమ్మల్ని బుక్ చేయడానికి వచ్చామండి. 3 క్వశ్చన్స్. నాకు తెలిసి మీ లవ్ స్టోరీ షూటింగ్ లో జరిగింది. మీ ఆవిడ మీకు చెప్పిందా, మీరు చెప్పారా? నేను షూటింగ్ చేస్తుంటే ఆ క్రౌడ్లో నించొని చూస్తుంది. నేను ఎప్పుడైనా చూస్తుందేమంటే ఎప్పుడు చూడట్లా, అక్కడ వేరే యాక్టర్లు చూస్తుంది. సో నాకు ఆ పిల్ల నచ్చి విజిటింగ్ కార్డు మీద రాసి పంపించాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. ఆ కార్డుని చూసి నాకు ఈడెవడని నన్ను చూసింది. అది అలా జరిగింది. సో బిజినెస్ మ్యాన్ తో హ్యాట్రిక్ కొట్టేస్తున్నారు. మీరు మా బ్యానర్ లో సినిమా చేయాలని ఎప్పటి నుంచో నాకు ఆశ. మీ హ్యాట్రిక్ సినిమా మేము చేయాలనుకుంటున్నాం. 3. ఓకే ఓకే. మూడోది, ఓ మై ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు మీకు? ఓ మై ఫ్రెండ్స్ అంటే ఏంటి? అంటే సాధారణంగా గర్ల్ ఫ్రెండ్స్ అని పేరు పెడతారు కదా. సో మేము ఈ మధ్య ఓ మై ఫ్రెండ్ అని పెట్టాము. ఒరిజినల్ ఫ్రెండ్షిప్, ఓన్లీ ఫ్రెండ్షిప్ ఉన్నా ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ. తర్వాత ఇంకోటి, ఆయన బ్యానర్లో కాంబినేషన్లో సినిమా ఆడుతున్నారు. ఈ నెక్స్ట్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. నేను చేస్తే ఇలాంటి టైటిల్ పెట్టను. శ్రీదేవి ఒళ్ళో మాయదారి మల్లిగాడు, ఇలాంటి సినిమా తీస్తా. దీనికి మీరు రెడీ అంటే రెడీ. మీరు ఏ టైటిల్ చెప్పినా మీరిద్దరు చేస్తే మేము చేసేస్తాం. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. లావణ్య గారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టట్లేదు మేము. దిల్ రాజు గారు థ్యాంక్స్ అండి. ఇవాల్టి ఆడియో లాంచ్ కార్యక్రమంలో పూరి జగన్ గారు యాక్చువల్లీ పాపం అనుకున్నవి 2 ప్రశ్నలు అయితే దొరికిన వాళ్ళందరినీ